ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? గత 15-20 సంవత్సరాల సందిగా ఉంటున్నాం. ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాం. అదే ఇల్లా? అదే ఇల్లు అండి. చిన్న గుడిసెలు కదండి అది, చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అండి, ఆర్థికంగా డబ్బులు లేక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాం? 30 ఏళ్ళ నుంచి? 20 ఏళ్ళ సంది ఇన్నే ఉంటున్నాం? ఇక్కడనే ఉంటున్నాం అండి. మరి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు సడన్ లో వచ్చింది ఇల్లు కూడా మూసి వచ్చినా మాకు ఒక డ్రాప్ నీళ్ళు రాదండి. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇంతవరకు ఒక నీళ్ళ చుక్క అనేది అట్లాంటి మాకు ఇక్కడ వరకు ఏ ఇబ్బందులు లేవండి. ఓకే, మీకు నల్ల కలెక్షన్ ఉందా? నల్ల కలెక్షన్ ఉంది, కరెంట్ ఉంది, డేనిస్ ఉంది. మేము గత 15-20 ఏళ్ళ సంది నల్ల బిల్లు, కరెంట్ బిల్లు మేము పే చేస్తానే ఉన్నాము గవర్నమెంట్ కి. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉండే. అన్ని విధాలుగా మేము సహకరించాము. మీకు ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు మీ మీద ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు? గరీబోళ్ళే కదండి, ఉన్నోళ్ళ మీద చేయమన్నాడు దౌర్జన్యం. మా లాంటి వాళ్ళ మీద ఏమొస్తుంది? మాతోనేమో మీకు ఆందోళన ఏమన్నా ఉందా? మీరు 5 ఏళ్ళు ఉంటారండి, 5 ఏళ్ళు మేము 20-25 ఏళ్ళ సంది ఉంటున్నాం. ఇవాళ సీఎం అయ్యాం. ఇది ఎప్పుడు వేసారు? ఇది ఎంతమంది వచ్చేసిపోయారు? ఇక్కడ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చాయి, లీగల్ చేసి ఇక్కడ వరకు వేసారండి. మాకు ఈ మార్క్ వేసారు, ఇక్కడ వరకు వేసారు. మరి నీకేమని చెప్పారు? అంటే నువ్వు ఎందుకు వేస్తావు అని అడిగినావా? అడిగామండి. మాకు గవర్నమెంట్ ఎట్లా చెప్పారు, మేము అలా పనిచేస్తున్నాం. ఏంది గవర్నమెంట్ ఒక పారామీటర్ ఏంది? ఎంత పారమాన్ అంటే అండి, మూసి ఇంత ఉందండి, మూసి ప్రదేశం ఇంత ఉంది. ఇక్కడ మాకు ఒక్క డ్రాప్ అనేది రాలేండి. 2022 నుంచి పక్కకు ఉండే అంత వరదలు వచ్చా గానీ ఒక్కరోజు నీళ్ళు అనేది ఏది అనేది రాలేదండి. మాకు ఏది లేదు, మాకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేవు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మాకు ఏ ఆర్థికంగా సాయం వచ్చినా వాళ్ళు చేస్తున్నారండి. మరి ఇంతగానో దౌర్జన్యంగా ఏదండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ లంకాకు సంబంధించి ఏది దీని తులసిరామ్ నగర్ అంటారు, న్యూ తులసిరామ్ నగర్ లంక అంటారు కదా. ఇప్పుడు అక్క పైన దాకా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ దాకా కూడా వెళ్తుందా? ఇప్పుడు మార్కింగ్ అక్కడ దాకా పెట్టారండి. ఎక్కడ దాకా? అక్కడ దాకా పెట్టారండి. ఏది ఇప్పుడు ఆ ఇల్లు ఉందా అక్కడ వరకు పెట్టారండి. అయితే మాకి ఈ బిట్ అనేది వచ్చి క్రాస్ గా వచ్చేదండి. క్రాస్ గా వచ్చేది. వాళ్ళు ఎటు పడితే అటు తిప్పుకుంటా మలాంటి వాళ్ళు మేము కట్టుకొని రూపాయి సంపాదించుకొని మేము పని చేసుకొని బతికేటోళ్ళు. నిరుపేదల మీద మీ దౌర్జన్యం. సింపుల్ గా చెప్తాను నేను, క్లియర్ గా చెప్పాలి. ఇది నువ్వు కబ్జా చేసినావా లేకపోతే కొన్నావా? కొన్నామండి. ఉన్నాయి. సతిరెడ్డి అని ఉన్నాడు, చనిపోయాడు. వాళ్ళ దగ్గర కొన్నామండి. 14,50,000 కొన్నాము. 2013లో కొన్నామండి. రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు నో ఎంట్రీ మీద నడుస్తుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మాకు ఆర్థికంగా ఏదో పని చేసుకుంటే కూలీనాలు చేసుకుంటే వెళ్ళేటోళ్ళం, దిన్నగారి తీసేటోళ్ళం. మాకు అంత సోమతలే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఉన్న వాళ్ళు చేయించుకున్నారు. సరే నో ఎంట్రీ వాళ్ళు మాకు తీసారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ల్యాండ్ ఎందుకు తీసారండి? మీరు వాస్తవం మాట్లాడండి. ఇప్పుడు మేము నో ఎంట్రీ మా తీసేస్తారు, మేము ఒప్పుకుంటాం. రిజిస్ట్రేషన్ చేశారు, ట్యాక్సీ కడుతారు, కరెంటు బిల్లు కడుతారు, నల్ల బిల్లు కడుతారు. అది కాదు, సేమ్ తో నేను బూసి పక్కపట్టి కొన్ని గుళ్ళు కూడా కనపడుతున్నాయి, అవి కూడా తీసేస్తారా? అన్ని తీసేస్తా అంటుంటండి. గుళ్ళు కూడా గుళ్ళు మీద తీసేస్తా అంటూ ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది ఎక్కడ కథ? గెలిపించినందుకు మాకు దౌర్జన్యం అది. మరి ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేస్తామండి, నిరుపేదలు మా మీద ఒత్తిడి చేసారు తప్ప వాళ్ళకి అంత మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడో తెలియదు. మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టేటోళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఆయన ఇంతో అంత సాయం చేసిండే. ఇంత వరద వచ్చినా ఏదో వచ్చినా 10,000 ఆర్థికంగా సాయం చేశాడండి. మరింతగా అయితే ఎవరు చేయలేరండి. ఇంత ఇబ్బంది పెడతారు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు. మాకు అన్ని విధాలుగా కరెంటు కానీ నల్ల కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చూసుకుంటా మమ్మల్ని లాగా తీసుకొస్తున్నాం. కాబట్టి మేము ఇంకా కాపరేట్ చేస్తున్నామండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, 5 చేలు చూపెట్టిందండి. 5 అస్సాలు ఆడిస్తారు అందరినీ జనాభా లెక్కల.